సరే మళ్ళీ మాట్లాడతా. ఇంక ఒప్పుకునేదట్టు లేదు, మన నిజస్వరూపం బయట పెట్టాల్సిందే. స్వామి అది ఆ పిల్ల అంత సామాన్యంగా దక్కదు. మరి మాకు దక్కాలంటే ఏం చేయాలి స్వామి? ఆ పిల్ల మీకు దక్కాలంటే ఒకటే మార్గం, ఏంటి స్వామి అది? వశపరుచుకోవడం. అంటే ఏంటి స్వామి? నీ మాటే వినిద్ది, నీ అడుగుల్లోనే నడిచిద్ది. అలా అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఆ పిల్ల అడుగుల మట్టి, ఎంట్రుకలు, వేసుకున్న వస్త్రములు. కానీ ఒకటే షరత్తు, ఏంటి స్వామి అది? మీరు చేసే పనుల్లో నేను భాగం అవ్వాలి. సరే స్వామి. అనుకున్నది 4 రోజుల్లో అయిపోవాలి. సరే స్వామి. వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి.